నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు. కర్తవ్య పథ్లో జెండా ఎగురవేసిన రాష్ట్రపతి. గణతంత్ర పరేడ్లో అబ్బురపరిచిన ఆర్మీ రైడర్ల సాహసాలు. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటాలు. వాఘా అటారీ సరిహద్దులో అట్టహాసంగా బీటింగ్ రీట్రీట్. సైనికుల విన్యాసాలను వీక్షించేందుకు తరలివచ్చిన జనాలు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. 2047 నాటికి వృద్ధిలో ఏపీ అగ్రగామిగా ఎదుగుతుందన్న గవర్నర్. రాజ్భవన్లో ఆహ్లాదకర వాతావరణంలో ఎట్ హోమ్. తేనీటి విందుకు హాజరైన చంద్రబాబు, పవన్ సహా ప్రముఖులు. కస్టడీలో తనను కొట్టిన వారిని గుర్తించిన రఘురామ. A1, A2లను విచారణకు పిలవకపోవడంపై ఆశ్చర్యం. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా యానిక్ సిన్నర్. అలెగ్జాండర్ జ్వెరేవ్ను మట్టి కరిపించి టైటిల్ కైవసం. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర వేడుకలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, ఆర్థిక పురోగతిని, వివిధ రంగాల్లో అభివృద్ధిని, సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని చాటాయి. ఈ వేడుకల్లో వికసిత్ భారత్, నారీశక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన 10,000 మంది హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకలు స్వర్ణ భారతం వారసత్వం, వికాసం ఇతివృత్తంతో జరిగాయి. ఈ ఉత్సవాలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, ఆర్థిక పురోగతిని, వివిధ రంగాల్లో అభివృద్ధిని, సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని చాటాయి. వికసిత్ భారత్, నారీశక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో జరిగిన ఈ వేడుకలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థ 105mm 21 లైట్ ఫీల్డ్ గన్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాలాపన మధ్య 172 ఫీల్డ్ రెజిమెంట్ గన్ సెల్యూట్ సమర్పించింది. రాష్ట్రపతి భద్రతా దళాలు కర్తవ్య పథను వీడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది. MiG-17 హెలికాప్టర్లు కర్తవ్య పథపై పూలవర్షం కురిపించాయి. దేశ చరిత్రలో తొలిసారి 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శనతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. సారే జహాసే అచ్చా అనే గీతంతో 100 మంది కళాకారులు వేర్వేరు సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు. దేశం నలుమూలలకు చెందిన 5,000 మంది జానపద, గిరిజన కళాకారులు 45 రకాల నృత్య రీతులను ప్రదర్శించారు. జయతి జయమమ భారతం పేరుతో సాగిన 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన సంగీత నాటక అకాడమీ సారథ్యంలో జరిగింది. గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది. T-20 భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక కవాతు జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి, బౌల లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని, BM-21 అగ్నిబాన్, 122mm బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలను ఈ పరేడ్ లో ప్రదర్శించారు. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల మిలిటరీ బ్యాండ్ కూడా గణతంత్ర పరేడ్ లో పాల్గొంది. వారు తమ దేశ సంప్రదాయాన్ని, గౌరవాన్ని చాటేలా ప్రదర్శన ఇచ్చారు. మన దేశ గణతంత్ర పరేడ్ లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనటం ఇదే మొదటిసారి కాగా, విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం. గణతంత్ర పరేడ్ లో శకటాల ప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, ఉన్నత విద్యలో పెరుగుతోన్న ప్రమాణాలు, డిజిటలైజేషన్ ప్రయోజనాలు, వైద్య రంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శకటాలు ప్రతిబింబించాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 15 కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు పాల్గొన్నాయి. మోటార్ సైకిల్ పై పరాక్రమవంతులైన సైనిక బృందం చేసిన విన్యాసాలు ఉత్కంఠ రేపాయి. వేడుకలకు హాజరైన అతిథులతో పాటు దేశ ప్రజలు ఊపిరి బిగబట్టుకుని చూశారు. డేర్ డెవిల్స్ గా పిలిచే ఆర్మీ రైడర్లు మోటార్ సైకిల్ పై అసాధారణ నైపుణ్యాలు, సాహసాలు ఔరా అనిపించాయి. 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు.
ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకల భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రత్యేకతలు, కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రాధాన్యాన్ని చాటేలా రూపొందించిన శకటాలు ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఏటికొప్పాక చెక్క బొమ్మలతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. An eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు 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 ఆంధ్రప్రదేశ్ బొమ్మలు అరే ఒకటి రెండు మూడు విద్యను నేర్పే బొమ్మలు వినోదాల బొమ్మలు 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 భక్తి చాటే బొమ్మలు అరే హస్తకళల హంగులు ఓ సహజ ప్రకృతి రంగులు. And now the దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కొన్ని చోట్ల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు జాతీయ పతాకాలను ఎగురవేశారు. వాడవాడలా ప్రజాప్రతినిధులు, అధికారులు మువ్వెన్నెల జెండాలను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోల్కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్న కార్యక్రమంలో రోబోలతో పోలీసులు మార్చ్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో సైనికులు జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీనగర్లోని లాల్ చౌక్లో ప్రజలు నృత్యాలు చేస్తూ గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఇరు దేశాల సరిహద్దు భద్రతా దళాలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ప్రముఖ జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా భస్మహారతి నిర్వహించారు. 2047 నాటికి దేశంలో ఏపీని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, సుస్థిర జీవన విధానాల్లో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, 2026 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఓపెన్ టాప్ జీపేకి పరేడ్ను పరిశీలించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్లో రాష్ట్ర ప్రభుత్వంలోని 18 విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధిని ప్రతిబింబిస్తూ రూపొందించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత వైసీపీ పాలనలో విపరీతమైన అప్పులు, అధిక వడ్డీకి తీసుకున్న రుణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. గత పాలనలో దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం 7 శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసిందన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక అవరోధాలను అధిగమించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తోందని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. The NDA government, under the leadership of Honorable Prime Minister, has extended its complete support and cooperation in overcoming the financial hurdles and taking the state back on development path. Government of India has brought Polavaram project back on track by releasing funds, supporting in reviving the stalled works of Amaravati capital city, and also reviving Vishaka steel plant through a special package which was on the verge of collapse. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్ మ్యాప్ ను రూపొందించి అమలు చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష వికసిత భారత్ ను నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ ని రూపొందించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానించడానికి అపార తీర ప్రాంతం ఉందని, అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది రాష్ట్రాన్ని గేట్వేగా మారుస్తుందన్నారు. నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని, దీని ద్వారా గోదావరి, పెన్నా అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. Polavaram project, our lifeline, is to be completed by December 2026.
Interlinking of rivers is a game changer. The government of Andhra Pradesh has formulated a scheme for transfer of flood waters from Godavari River to Banakacherla regulator on Srisailam right main canal through a link canal to utilize flood water. The project is expected to drought-proof the state through sustainable water resources development. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎనర్జీ రంగంలో ఏపీ గ్లోబల్ లీడర్ కానుందన్న గవర్నర్ 113.5 గిగావాట్ల విద్యుతుత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, బయోగ్యాస్ యూనిట్లు, పంప్డ్ హైడ్రో స్టోరేజీ వంటి సమగ్ర సౌకర్యాలపై దృష్టి సారించామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని గవర్నర్ వెల్లడించారు. We have achieved significant improvements in crime control through visible policing, technology integration and innovative strategies. Overall crime cases have reduced. We have enhanced our technological capabilities, including increased CCTV coverage. Our government is tackling anti-social elements such as drug, ganja and crime against women. పరేడ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రతా బలగాలు, ఉత్తమంగా నిలిచిన శకటాలకు గవర్నర్ ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హైకోర్టులో సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జెండా ఎగురవేయగా, సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గణతంత్ర వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేసి భద్రతా సిబ్బందికి ముఖ్యమంత్రి స్వీట్లు పంపిణీ చేశారు. పోలీసులు సీఎం చంద్రబాబుకు గౌరవ వందనం చేశారు. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కును కల్పించిందని స్పీకర్ అయ్యన్న స్పష్టం చేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. పూర్వం 83లో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరిగాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు. అసెంబ్లీలో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు దాంట్లో లోటుపోట్లన్నీ మనకు తెలిస్తే 16వ శాసనసభలో 84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. వాళ్ళందరికీ కూడా 84 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ శాసనసభలో చర్చలు జరిపి వాదనల పైన అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. శాసన మండలిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నారన్న చైర్మన్ ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని కోరారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం సిద్ధించాక ఎన్నో సవాళ్లను అధిగమించి దేశం ప్రగతి పథాన నడుస్తోందని సీజే తెలిపారు. As one of the largest and most vibrant democracies in the world, it is evident in the functioning of our federal system, parliamentary debates, multi-party system, a free press, media, and comprehensive and strategic management of peace and security. On this Republic Day, we, the people of India, come together once again and reaffirm our pledge to follow universal principles of peace and brotherhood and uphold the sovereignty, integrity, and unity of India. సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన సీఎస్ కె విజయానంద్ జెండాను ఆవిష్కరించారు. తర్వాత చిన్నారులకు సీఎస్ మిఠాయిలు పంచిపెట్టారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జెండా వందనం చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు వచ్చారు. కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు విందుకు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులతో రాష్ట్ర గవర్నర్ నజీర్ ముచ్చటించారు.
వైసీపీ హయాంలో రఘురామ కస్టోడియల్ విచారణ సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు పరేడ్ పూర్తయింది. సిఐడి కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామన్నారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నా గుండెల మీద కూర్చున్నారు, వారిని నేను గుర్తించడం జరిగింది. నా చెస్ట్ కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్ గా జారింది. మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోన్ ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల మొహం కూడా చూడటం జరిగింది. లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు, ఇక్కడ తగిలినట్టు 3-4 షాట్ల తర్వాత బ్లాంక్ లేదు. కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. తులసి దళం అని గుడివాడ నాయకుడు, తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. కమర్షియల్ ఎమ్మెల్యేగా చాలా మంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు. అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్ గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం నాకు చెప్పడం కూడా జరిగింది. ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అది సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. బహుశా బుధ గురువారాల్లో ప్రభావతి గారి పిటిషన్ రావచ్చు. ఆ 1, 2 ఎంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి విషయంలో విజయసాయిరెడ్డి నిన్న నిజం చెప్పారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి అన్నారు. వైసీపీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలన్న ఆయన రాజకీయాల్లోకి నేరగాళ్లను రానియవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్ ఏదో బతిమిలాడినట్టు లండన్ కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఆయన పార్టీ అడుక్కుపోయింది, పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బెకార్. ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని వాళ్ళ వాదం ఆర్తనాదం. 20 days బ్యాక్ పులేందలకు వచ్చి ఒక డిఎస్పీ మురళీ నాయకుడు నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతాది, నేనే మళ్ళా అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవునుసారి మాదిరి అంటున్నాడని కండకావరం తగ్గలే అతను. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. వివేకానంద రెడ్డి కేసు విషయంగా అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్ట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను జమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరినీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలా. వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. అనంతపురం జిల్లా తాటిచెల్ల సమీపంలో రైలు పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మహేష్ రెడ్డిని తీవ్ర ఇబ్బందులు పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి తండ్రి మల్లారెడ్డి చెప్పారు. తమకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులపై అనుమానం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. అన్న ఇట్లా బెదిరిస్తున్నారు, చంపుతాము, ఇంతమంది రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్ని ఉత్తు మాటలు చెప్తారు. పక్కన ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు ఎవరు సంబంధం లేరని చెప్పిన. ఎవరు తోపుతున్నారు రాజశేఖర రెడ్డి. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, నా కొడుకు మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను. 4 ఏళ్ళు అయింది ఇది ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంగ్రహ పడినప్పుడు కూడా నా కొడుకు ఎంతో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1కి ఫోటోలు దిగి ఫేస్బుక్లు పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరించి సంబోధం అని చెప్పి మళ్ళీ మా ఇంటి మావానికి కూడా ఫోన్ చేసి
ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టని అనుకున్నాము, ఊరుకున్నాము. వాళ్ళు 2002లో 21లో కూడా 2002లో కూడా పోలీసు వెళ్తూ కొట్టి చిత్రహింస పెట్టినా కూడా వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఈరోజు వాడు పిరికి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని కేసు కంప్లైంట్ పెట్టినాం. నాకు అనుమానం ఉంది ఫలానా తెలిసిందని పెట్టినాం, మాకు న్యాయం జరగాలని. వాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ సముదాయం పెట్టినాము కూడా. సరే దేవుడు ఉన్నాడు, మేము పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం చేయడానికి. నటుడిగా ప్రేక్షకులకు వినోదం, ప్రజాప్రతినిధిగా ప్రగతికి పునరంకితం, క్యాన్సర్ ఆసుపత్రితో రోగులకు సేవలు చేసిన బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఆయనను కలిసి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరెన్నో అవార్డులు దక్కాలని ఆకాంక్షించారు. కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని కోరారు. తనకు ఇన్నేళ్లుగా అండగా నిలిచిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. వయసులో ఉన్నప్పుడే లవకుశ సినిమాతో వారు ఏ రకంగా నటించి అందరిని అలరించారో మనకందరికి తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ గత 15 సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరికి తెలుసు. బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అయితేనేమి శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వెనక బలం ఎంతో మంది హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు బిడ్డగా పుట్టడం. పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నపం, కిషన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది. మహాకుంభమేళా జరుగుతున్న త్రివేణి సంఘ ప్రాంతంలోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సాధువులు, పీఠాధిపతులు, అఘోరాలు పాల్గొన్నారు. వేద మంత్రాలతో పాటు చతుర్వేదాలను పఠించి జాతీయ జెండాను ఎగురవేశారు. పర్షియన్ గల్ఫ్లో నౌకాదళ విన్యాసాలను ఇరాన్ నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే డ్రోన్లు, అనేక నౌకా విధ్వంసక ఆయుధాలను ఈ డ్రిల్స్లో ప్రయోగించింది. దక్షిణాది రాష్ట్రాలు బుషెహర్, ఖజస్థాన్లో వీటిని ఇరాన్ నిర్వహించింది. ప్రతి ఏడాది ఇలాంటి విన్యాసాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నిర్వహిస్తుంది.